దేశంలోనూ మరియు రాష్ట్రంలోనూ ఎన్నికల కోలాహలం ముగిసింది. ప్రతి రాజకీయ పార్టీ తమ బలాబలాలను అంచనా వేసుకుని సాయశక్తుల ఎన్నికల్లో ప్రచారం చేసి గెలుపు ధీమాతో ఉన్నాయి. ప్రస్తుతము ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి మనం గమనిస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అనే ఉత్కంఠత జూన్ 4వ తేదీ వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఈ లోపుగా ప్రజలు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ ఎమ్మెల్యే విజయం సాధిస్తాడు అని వారిలో వారే చర్చించుకుంటున్న సమయంలో ఈ దఫా ఆంధ్రప్రదేశ్లో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలను ముందుగానే అంచనా వేసిన ఎగ్జిట్ పోల్ సర్వేలతో పాటు కొన్ని వార్తా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు నిర్వహించిన సర్వే ఫలితాలను మనం ఒకసారి గమనిస్తే ఈ సంస్థలకు గత కొన్నేళ్లుగా ఎగ్జిట్ పోల్ సర్వేలను నిర్వహించడంలో మంచి అనుభవం ఉంది. ఈ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 80,000 మంది ప్రజల నుండి వారి అభిప్రాయాలను సేకరించి ఏ పార్టీ ఏ రాజకీయ నాయకుడు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని ఒక సర్వే ద్వారా వెల్లడించింది. ఆ సర్వే ఫలితాలు రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా ఉందనే విషయం తేటతెల్లమవుతోంది. ఈ సంస్థలు ఇంతకు ముందు నిర్వహించిన సర్వే ఫలితాల అనుగుణంగానే కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల్లో 2 చోట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఈ సంస్థలు వివిధ కులాలు, మతాలు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, పారిశ్రామిక రంగాలతో సహా అన్ని వర్గాల నుండి అభిప్రాయాలను సేకరిస్తుంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమంపై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకుంది. సర్వే ఫలితాలను ఒకసారి మనం గమనించినట్లయితే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో అనుకున్నంత ఆశాజనకంగా లేదని, కూటమి మేనిఫెస్టో పథకాలకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ జరగని విధంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ శాతం 2024 ఎన్నికల్లో జరిగింది. ఈ మార్పు మహాకూటమి యొక్క విజయ శాతాన్ని 75% తీసుకువెళ్లింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూమి హక్కు చట్టం పట్ల ప్రజలు అభద్రతా భావానికి లోనయ్యారనే చెప్పాలి. పట్టణ, మున్సిపల్ ప్రాంతాల్లో కూటమికి మెజార్టీ శాతం అనుకూలంగా ఉండడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొంత మేర పెరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పనిచేసిన చాలా మంది మంత్రులు పదవులు కోల్పోతారని చెప్పవచ్చు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పాలి. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ కాస్త పుంజుకుందనే చెప్పాలి. కూటమి ప్రచారం చేసిన సంక్షేమంతో పాటు అభివృద్ధి అనే నినాదం ప్రజలను ఎక్కువగా ఆకర్షించి వారి విశ్వాసాన్ని పొందగలిగింది. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాలు వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉండగా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు కూటమికి అనుకూలంగా ఉన్నాయి. రాష్ట్ర రాజధాని సమస్య, గ్రానైట్ క్వారీ సమస్యలు, రొయ్యల చెరువు సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల సమస్యలు, భూమి హక్కు చట్టం, పాసు పుస్తకాల సమస్య, మద్యం బ్రాండ్ సమస్య, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన సమస్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేసేలా చేశాయి. పార్లమెంట్ అభ్యర్థుల విషయంలో అత్యధిక స్థానాల్లో కూటమి తీసుకున్న నిర్ణయానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందనే చెప్పాలి. రోడ్ షోలు, అభివృద్ధి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూటమి నేతలు సఫలమయ్యారనే చెప్పాలి. బయటి రాష్ట్ర ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన వ్యాపారులు, మెజారిటీ ప్రజలు కూటమి వైపే ఉన్నారని చెప్పాలి. నిర్దిష్ట రంగాల వారీగా పరిశీలనలు ఒకసారి గమనిస్తే 72.4% మంది ప్రజలు భూమి పట్టా చట్టానికి వ్యతిరేకంగా ఉన్నారు. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నారు. కూటమి మేనిఫెస్టో బాగుందని 65.5 మంది ప్రజలు చెప్పారు. 66.8% మంది ప్రజలు అభివృద్ధి పట్ల అసంతృప్తిగా ఉన్నారు. 62.6% మంది ప్రజలు 3 రాజధానులకు మద్దతు ఇవ్వలేదు. 58.4% మంది ప్రజలు ప్రభుత్వ పరిపాలన, శాంతి భద్రతలు సరిగా లేవని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడబోయే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 108 నుంచి 116 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి 95 నుంచి 101 సీట్లు వచ్చే అవకాశం ఉంది. జనసేన పార్టీకి 11 నుంచి 14 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. అలాగే బీజేపీకి 2 నుంచి 4 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి 48 నుంచి 56 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇక ప్రాంతాల వారీగా ఏ పార్టీకి సంబంధించిన నాయకులు విజయం సాధిస్తారు, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయనే విషయాన్ని జిల్లాల వారీగా పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 8 నియోజకవర్గాలను ఇక్కడ గమనిస్తే ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఆముదాల వలస, టెక్కలి, పలాస, ఇచ్చాపురం అనే 4 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంటే వైసీపీకి పాతపట్నం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, నర్సన్నపేట అనే 4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. పార్వతీపురం, మన్యం జిల్లాలలో కురుపాం నియోజకవర్గం మినహా మిగిలిన 3 నియోజకవర్గాలైన సాలూరు, పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉంది. విజయనగరం జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలలో 5 నియోజకవర్గాలను టీడీపీ కూటమి, 2 నియోజకవర్గాలను వైసీపీ పార్టీలు గెలుచుకునే అవకాశం ఉంది. ఇక విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన 7 నియోజకవర్గాలలో టీడీపీ కూటమే గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. విశాఖపట్నం వెస్ట్, విశాఖపట్నం ఈస్ట్, భీమిలి, గాజువాక నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచే అవకాశం ఉండగా బీజేపీ విశాఖపట్నం నార్త్ లో గెలిచే అవకాశం ఉంది. జనసేన పార్టీ విశాఖపట్నం సౌత్, పెందుర్తిలో గెలిచే అవకాశం ఉంది. ఇక కొత్తగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు, మన్యం జిల్లాను ఒకసారి గమనిస్తే ఇక్కడ ఉన్న 3 స్థానాలలో అరకు స్థానాన్ని మినహా మిగిలిన పాడేరు, రంపచోడవరం స్థానాలను టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశం ఉండగా వైఎస్ఆర్సీపీ అరకు స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. అనకాపల్లి జిల్లాను గమనిస్తే ఇక్కడ ఉన్న 6 స్థానాలలో టీడీపీ, జనసేన కూటమి గెలిచే అవకాశం ఉందని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇక కాకినాడ జిల్లాలో ఉన్న 7 స్థానాలలో
తుని నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉండగా పత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట, కాకినాడ సిటీ స్థానాన్ని టీడీపీ గెలుచుకునే అవకాశం ఉండగా పిఠాపురం, కాకినాడ రూరల్ ప్రాంతాన్ని జనసేన పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక ఈస్ట్ గోదావరి డిస్టిక్ విషయానికి వస్తే 7 నియోజకవర్గాలు ఉండగా ఓవరాల్ గా ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో టీడీపీ కూటమి 5 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఇక కోనసీమ జిల్లాలో ఉన్న 7 స్థానాలలో గన్నవరం స్థానాన్ని వైసీపీ గెలుచుకునే అవకాశం ఉండగా రాజోలు స్థానాన్ని జనసేన పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. మిగిలిన 5 స్థానాలైన అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేట, రామచంద్రాపురం, మండపేట స్థానాలను టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక ఏలూరు జిల్లాకు సంబంధించి ఉన్న 7 స్థానాలలో వైసీపీ 3 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉండగా మిగిలిన 4 స్థానాలలో టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. ఇక వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి ఉన్న 7 స్థానాలలో టీడీపీ కూటమి అన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలలో 6 నియోజకవర్గాలను టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గెలుచుకునే అవకాశం ఉండగా ఒక్క స్థానాన్ని వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక కృష్ణా జిల్లాకు సంబంధించి ఉన్న 7 నియోజకవర్గాలలో పమ్మారు నియోజకవర్గాన్ని వైసీపీ గెలుచుకునే అవకాశం ఉండగా అవనిగడ్డ స్థానాన్ని జనసేన పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక మిగిలిన 5 నియోజకవర్గాలలో గన్నవరం, గుడివాడ, పెనమలూరు, మచిలీపట్నం, పిదానా నియోజకవర్గాలను టీడీపీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక పల్నాడు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలలో పెదకూరపాడు, నరసరావుపేట నియోజకవర్గాలలో వైసీపీ గెలిచే అవకాశం ఉండగా సత్తెనపల్లి, చిలకలూరుపేట, వినుకొండ, గురజాల, మాచర్ల నియోజకవర్గాలలో టీడీపీ గెలుచుకునే అవకాశం ఉందని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి ఉన్న 7 నియోజకవర్గాలలో గుంటూరు ఈస్ట్ లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉండగా తెనాలిలో జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇక మిగిలిన 5 నియోజకవర్గాలైన పొన్నూరు, మంగళగిరి, పత్తిపాడు, తాడికొండ, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాలలో టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక బాపట్ల జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలలో చీరాల, బాపట్ల స్థానాలను వైసీపీ గెలుచుకునే అవకాశం ఉండగా వేమూరు, రేపల్లి, అడ్డంకి, పర్చూరు స్థానాలను టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక ప్రకాశం డిస్టిక్ కు సంబంధించి ఉన్న 8 నియోజకవర్గాలలో 3 స్థానాలలో వైసీపీ గెలుచుకునే అవకాశం ఉండగా మిగిలిన 5 స్థానాలను టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉన్న 8 నియోజకవర్గాలలో సర్వేపల్లి, ఆత్మకూరు స్థానాలను వైసీపీ గెలుచుకునే అవకాశం ఉండగా కందుకూరు, కావలి, కొవ్వూరు, ఉదయగిరి, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ స్థానాలను టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక కర్నూలు జిల్లాకు సంబంధించి ఉన్న 7 నియోజకవర్గాలలో 3 నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకునే అవకాశం ఉండగా మిగిలిన 4 నియోజకవర్గాలను టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక నంద్యాల జిల్లాకు సంబంధించి ఉన్న 7 నియోజకవర్గాలలో 4 నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం వైసీపీకి ఉండగా 3 నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం టీడీపీకి ఉందని సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఇక సత్యసాయి జిల్లాకు సంబంధించి ఉన్న 6 నియోజకవర్గాలలో 4 స్థానాలను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిచే అవకాశం ఉండగా మరకసిర, ధర్మవరం స్థానాలను వైసీపీ గెలుచుకునే అవకాశం ఉండగా కదిరి, పుట్టపర్తి, హిందూపురం, పెనుగొండ స్థానాలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిచే అవకాశం ఉంది. ఇక అనంతపురం జిల్లాకు సంబంధించి ఉన్న 8 నియోజకవర్గాలలో కేవలం అనంతపురం అర్బన్ స్థానాన్ని మాత్రమే వైసీపీ గెలుచుకునే అవకాశం ఉండగా మిగిలిన 7 నియోజకవర్గాలైన రాయదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి, రాప్తాడు, ఉరవకొండ, కళ్యాణదుర్గం స్థానాలను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. ఇక కడప జిల్లాకు సంబంధించి ఉన్న 7 నియోజకవర్గాలలో 5 నియోజకవర్గాలలో వైసీపీ గెలిచే అవకాశం ఉండగా కేవలం 2 నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిచే అవకాశం ఉంది. ఇక అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఉన్న 6 స్థానాలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 3 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 3 స్థానాలు గెలిచి సమఉజ్జులుగా ఉండే అవకాశం ఉంది. ఇక తిరుపతి జిల్లాకు సంబంధించి ఉన్న 7 నియోజకవర్గాలలో కూటమి 4 స్థానాల్లోనూ అధికార ప్రభుత్వం 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. చిత్తూరు జిల్లాకు సంబంధించి ఉన్న 7 నియోజకవర్గాలలో 5 స్థానాలను టీడీపీ గెలుచుకునే అవకాశం ఉండగా 2 స్థానాలను వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 25 స్థానాలకు గాను 5 స్థానాలను వైసీపీ గెలుచుకునే అవకాశం ఉండగా 20 స్థానాలలో ఎన్డీఏ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 108 నుంచి 116 స్థానాలు వచ్చే అవకాశం ఉండగా వైఎస్ఆర్సీపీకి 48 నుంచి 56 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఇది కేవలం సర్వే ఆధారంగా ఏ పార్టీ ఏ స్థానాల్లో గెలిచే అవకాశం ఉందో చెప్పడం జరిగింది. నిజమైన ఖచ్చితమైన ఫలితాల కోసం జూన్ 4వ తేదీ వరకు వేచి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి కార్యాన్ని సాధించాలన్నా హిందువుల మద్దతు లేకుండా అది సాధ్యం కాదు. ధర్మరక్షణ కోసం పోరాటం చేస్తున్న హిందుత్వ న్యూస్ ఛానల్ని ఆదరించండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ సమాచారం చేరేలాగా షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. జై హింద్.